దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినంతా మాయా నిందితి నీవే జగత్తునంతా నువ్వు వినంతా మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నే ఒక అంధుని రంధిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 47వ అధ్యాయాన్ని మనం పారాయణం చేస్తున్నాం. ఉద్యోగం లేని వాళ్ళు 15వ అధ్యాయాన్ని అంటే 12 కార్ కథ ఉన్నటువంటి అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు లేదా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవి కాకుండా ఉంటే అలాంటి పరిస్థితుల్లో సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం పారాయణం చేస్తున్నటువంటి అధ్యాయాన్ని చాలాసార్లు పారాయణం చేస్తుంటారండి. అంటే సర్పదోషం కారణంగా కానీ లేకపోతే ఈ రకమైనటువంటి దోష నివారణ కోసం సచ్చరిత్రలో ఈ అధ్యాయాన్ని పారాయణం చేయడం చాలా మందికి అనుభవం. ఈ రకంగా పారాయణం చేయడం వల్ల వారికి ఆ దోషాల నివారణ కాపాడడం అనేటువంటివి అనేక మంది అనుభవిస్తున్నారు. అందుకని చెప్తున్నాను. కాబట్టి ఈ 47వ అధ్యాయంలో హేమాధిపంత్ చెప్తూ సాయి రూపం చాలా పావనమైందంటున్నారు. ఒక్కసారి వారిపై దృష్టి నిగర్చితే ఎన్నో జన్మల విచారమంతా నశింపచేసి ఎంతో పుణ్యం ప్రాప్తించినట్లు చేస్తారాయన. మనం దృష్టిని అటు పెట్టాలండి. ఈ దృష్టి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి దృక్కు కాదండి, దృష్టి. దృష్టి వేరు, దుక్కు వేరండి. మనం కంటితో చూడడం అనేటువంటిది దృష్టి కాదు. దృక్ అనేటువంటిది మనం కంటితో చూడడం. దృష్టి అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దృష్టిలో నీ మనస్సు ఎలాంటిదో ఆలోచన చేస్తాం. అందుకని ఏ మనస్సుతో చాలామంది అంటుంటారు ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని ఉంది. ఇంగ్లీష్లో అప్పుడప్పుడు ఉండే దీన్ని మనం కొన్ని సాయిబాబా ఫోటోల కింద మనం చదువుతూ ఉంటాం. అంటే లుక్ అంటే చూడడం. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. కానీ చూడడం నీ దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది అడుగుతుంటారు ఆయనను మనం చూడకపోతే మనల్ని ఆయన చూడడా అని. ఈ మనం ఆయనను చూడడం, ఆయన మనల్ని చూడడం అనేటువంటిది కంటితో సంబంధించింది కాదు. కళ్ళు అనేటువంటివి లేని వాళ్ళు, అంటే దృష్టి అనేటువంటిది లేని వాళ్ళు, చూపు అనేటువంటిది లేని వాళ్ళు కూడా భగవంతుడైనటువంటి సాయిబాబా అనుగ్రహాన్ని పొందుతున్నారు. అంటే వాటికి కంటి చూపు లేదుగా. కానీ కంటి చూపుతో మనం చూచినంత మాత్రానే, లేకపోతే చూడకపోయినంత మాత్రాన కాదండి. ఏ దృష్టితో చూస్తున్నావో జైసమని జైసభావ తాయసనుభవ. కాబట్టి నీకుండేటువంటి దృష్టితో ఏ రకంగా అయితే నువ్వు చూస్తావో ఆ దృష్టి వలన నీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు హేమాధిపంత్. అలాగే ఈ అధ్యాయంలో ఉపోద్ఘాతంలో చెప్తున్నారు గంగా నీటి వంటి పవిత్రమైన నది కూడా పావనమవుతుందట. ఎలా పావనమవుతుంది? దానికి అసలే గంగ అంటే పవిత్రమైంది. ఆ పవిత్రమైనటువంటి గంగలో మునుగుతే మనం పాపాలన్నీ కూడా అది నశింపచేస్తుందని మనకుండే నమ్మకం. కానీ గంగా మాత ఏం చేస్తుందట అంటే యోగీశ్వరులు ఎవరైనా, యోగులు ఎవరైనా వచ్చి నాలో స్నానం చేస్తే ఆ వచ్చినటువంటి పాపాన్నంతా వారు స్నానం చెయ్యడం వల్ల నాకు పట్టినటువంటి పాపాన్నంతా నేను విడిపించుకోగలుగుతానేమో అని అనుకుంటుందట. కాబట్టి అలాంటి యోగేశ్వరులలో ముఖ్య అలంకారమైనటువంటి వారు శ్రీ సాయి. పావనం చేసేటువంటి ఈ కథను శ్రద్ధగా వినండి అంటున్నారు హేమాధిపంత్.
అంటే గంగా నదిని పవిత్రం చేయగలిగినటువంటి సాయి కథలను మనం వింటే గంగా నదినే ఆయన పవిత్రం చేయగలుగుతున్నాడు, పావనం చేయగలుగుతున్నాడంటే మన మనస్సును పావనం చేయలేడా అండి? కాబట్టి అట్లాంటి ఆ కథలను మనం విన్నప్పుడు మనకు కావాల్సింది ప్రధానమైనటువంటిది దృష్టి, అంటే ధ్యాస ఉండాలి. మనం కథలను వింటున్నాం, పారాయణం చేస్తున్నాం కాబట్టి అట్లాంటి యోగీశ్వరుడి యొక్క కథలను పారాయణం చేస్తున్నాము, ఇది మనకు అదృష్టం అంటూ మనం పారాయణం చెయ్యాలట. ఇక్కడ ఒక చక్కటి కథ, అద్భుతమైనటువంటి కథ వింటుంటే చాలా ఆశ్చర్యం వస్తుందండి. బాబా చెప్పారు ఈ కథ, తనకు తానుగా చెప్పినటువంటి కథ. ఒకరోజు ఉదయం నేను ఉపాహారాన్ని ముగించుకొని, అంటే అల్పాహారం చేశారట, టిఫిన్ చేసి వెళుతున్నాను అలా షికారుకు వ్యాహడికి వెళుతూ ఉంటే ఒక చిన్న నది ఒడ్డున అక్కడికి చేరుకున్నాను. అలసిపోవడం వల్ల కూర్చున్నాను. 2 కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉన్నాను. ఇంత లోపల ఎవరో ఆ మార్గంలోకి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, ఒక బాటసారి నన్ను చూచాడు, చాలా ఆనందపడ్డాడు. మీ దర్శనం జరిగింది స్వామి, చాలా అదృష్టం, చాలా గొప్ప అదృష్టం ఇది అని ఆయన చెప్పాడు. కాసేపు ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా ఇంత లోపల ఒక శబ్దం వినిపించింది, బెక 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 అని. ఏమిటి బెక బెక అనుకుంటూ శబ్దం వినిపిస్తున్నది అని ఆ బాటసారి ఏం చేశాడు, వెళ్ళాడు నది ఒడ్డు దగ్గరికి. లోపలికి వెళ్ళి చూశాడు కాస్త నదిలోకి. ఆ ఒడ్డులో నుంచే చూసి ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఏం జరుగుతున్నదో చూసి, బాబా ఒక పాము నోట్లో కప్పబడింది బాబా, ఆ కప్ప బెకబెకా శబ్దం చేస్తున్నది బాబా అన్నారు ఆ బాటసారి నా దగ్గరికి వచ్చి. అప్పుడు నేను అన్నాను, 2 ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాసేపు కాస్త చిలింపించి కాలం కాస్త గడుపుతూ ఉండగా శబ్దం ఎక్కువైంది. ఏమిటి శబ్దం ఎక్కువైంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేటప్పటికి బాబా నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళుతూ చూచాను. చూచేటప్పటికి ఆ పాము నోట్లో ఉండే ఆ కప్ప 30 నోట్లోకి వెళ్ళిపోయిందండి. బాటసారి అన్నాడు, బాబా పాము నోట్లో కప్ప చచ్చిపోతుంది. అప్పుడు నేను బాటసారితో అన్నాను, చావదు, నేను ఇక్కడ ఉన్నానుగా, అది ఎట్లా చనిపోతుంది అని అప్పుడు నేను కాస్త దగ్గరికి వెళుతూ ఉంటే ఆయన బాటసారి భయపడ్డాడు. ఏం బాబా మీరు దగ్గరికి వెళుతున్నారు, మిమ్మల్ని ఏమైనా చేస్తుందా విష జంతువు? అది చూడండి ఎంత త్రాసుపామది, నల్లగా ఉంది, భయంకరంగా ఇప్పుడు పాము నోట్లో పెట్టుకుంది అని బాటసారి నన్ను కాస్త హెచ్చరించాడు. కానీ నేను దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళినటువంటి నేను, వీరభద్రప్ప చెన్నబసప్పను విడిచిపెట్టు, జన్మలు మారినాయి, శత్రుత్వం ఇంకా పోలేదా, సిగ్గు లేదు నీకు, విడిచిపెట్టు చెన్నబసప్పను అని నేనన్నాను. వెంటనే ఏం జరిగింది, బాటసారి చూచాడు, ఆశ్చర్యపడ్డాడు. బాబా ఏమైంది? పాము నోట్లో ఉండే 30 నోట్లోకి వెళ్ళిపోయి సావుకు సిద్ధమైపోయి చచ్చిపోతుందన్న పాము కప్ప కాస్త బయటపడిందండి. బయటపడింది, అది ఒడ్డులోకి చేరింది, అలా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ త్రాసుపాము, నల్ల త్రాసుపామేమో నీళ్లలోకి వెళ్ళిపోయింది. బాబా పాము నోట్లోంచి కప్ప బయటపడింది బాబా. ఏమిటి బాబా మీరు అన్నది? వీరభద్రప్ప ఎవరు, చెన్నబసప్ప ఏమిటి వీరభద్రప్ప సిగ్గులేదనడం ఏమిటి, నాకేం అర్థం కాలేదయ్యా అని ఆ బాటసారి నాతో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రశాంతంగా కూర్చొని చెట్టు కింద కూర్చొని విందుగాని పద అని మళ్ళీ ఆ చెట్టు కింద కూర్చున్నాం. ఇంకా ఆయన బాటసారిగా వచ్చినటువంటి వ్యక్తి, అవతలేదో వ్యాపారం చేసుకోవాలనుకున్న వ్యక్తి, నేను ఏం చెప్తానా, ఎవరా వీరభద్రప్ప, ఎవరా చెన్నబసప్ప, ఆ వీరభద్రప్ప ఆ రకంగా అనడం ఏమిటి, ఆ పాము నోట్లోంచి కప్ప బయటపడడం ఏమిటి, అదంతా కళ్ళారా చూచినటువంటి ఆయన, ఆ వ్యాపారం నిమిత్తమై ఎటో వెళ్ళేటువంటి ఆయన, నేనేం చెప్తానని ఆతృతతో అలా కూర్చున్నాడండి. నేను అప్పుడు చెప్పాను, ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయం ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఆ ధనవంతుడిని అందరూ గౌరవించేవారు, బాగా డబ్బున్నవాడు. కానీ ఆయనకున్న డబ్బుతో పాటు ఇంకొక గుణం కూడా ఉంది. ఎంత వాళ్ళైనా, ఎంతమంది వచ్చినా ఆయన మాటలతో, చతురతతో ప్రతి వాళ్ళని మాయలో పడేసుకుంటాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు, ఏమని, ఆ శివాలయం కాస్త పొడబడింది కదా, దాన్ని బాగు చేసుకుందాం, డబ్బులు పోగు చేసుకున్న తర్వాత మనం ఏదో కొద్దిగా మనకు వచ్చిన దాన్ని, మనకు చేతనైన దాన్ని మనం అట్లా ఇవ్వగలుగుతున్నాం. కానీ అదిగో ఆ ధనవంతుడైతే కాస్త ఎక్కువగా ఇస్తాడు,
ఏదైనా తక్కువైనా ఆయన వేసుకుని చేస్తాడనే ఆలోచనతో మేము ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి? ఆ ధనవంతుడి దగ్గరికి. సారు, అయ్యా మేము చాతనేనంతది మేము వసూలు చేశాం, మీరు కాస్త ఒక చేయి వేయండి, మీరు కాస్త ఆదుకోండి, మన ఊళ్ళో శివాలయం ఇది అని ఆ ధనవంతుడికి చెప్పారు. అదేమిటి, చాలా మంచి పని చేద్దాం అని అన్నాడు. మీరు వసూలు చెయ్యండి, మీరు వసూలు చేసిన దానికంటే ఎక్కువే నేను ఇస్తాను అని ఏదో మంచి మాటలు చెప్పాడు. వాళ్ళు కూడా అబ్బా ధనవంతుడు ఆ రకంగా ప్రోత్సహిస్తున్నాడు కదా అనుకున్నారండి. కాలం గడిచింది, పోగు చేశారు, డబ్బులు తీసుకుని ఆ ధనవంతుడికి ఇచ్చారు. వాడు కాస్త శుభ్రంగా భోంచేశాడు, అంతా తిన్నాడండి డబ్బు. ఎన్నాళ్ళైనా ఎన్ని నెలలు గడిచినా ఏమీ గుడి పని మాత్రం సాగడం లేదు. ఏమి స్వామి ఏమైంది, డబ్బులు వసూలు చేస్తున్నాం కదా, మీకు ఇస్తున్నాం కదా, మీరు ఏమాత్రం గుడి పని చేయడం ప్రారంభం చేయలేదు, ఎందుకయ్యా అని మేమందరం కలిసి వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ వెళ్ళి ఆ ధనవంతుడిని అడిగారు. అడిగితే వాడన్నాడు, మీరు వసూలు చేసిందంతా ఏమవుతుంది అనుకుంటున్నారు, మీరు ఏదో ఒక చిన్న కాంపౌండ్ కట్టగలుగుతాను తప్పించి మరి ఏమవుతుంది చెప్పు, ఇంకా బాగా వసూలు చెయ్యాలయ్యా, అది చాలా పెద్ద గుడి, చాలా బాగా చెయ్యాలి అని అన్నారే తప్ప ఎక్కడ ఏ రకంగా కూడా ఆ ధనవంతుడు వీళ్ళ మాటలు వినలేదు. వాళ్ళనల్లా మాయలో పడేసుకున్నాడండి. చివరికి అవునులే ధనవంతుడు చెప్తున్నాడు కదా, ఆయనకు అనుభవం ఉన్నది కదా అని ఊరుకున్నారండి. ఈ రకంగా ఇంకా వసూలు చేస్తున్నారు. ఎక్కడా ఏమీ అతనికి మనసు మార్పురా. భగవంతుడు ఊరుకుంటాడా? బాటసారికి చెప్తున్నాడు సాయిబాబా, భగవంతుడు ఊరుకుంటాడా? ఆ భగవంతుడు ఇంకో రకంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని, ఎందుకు, ఎలా? ఆ ధనవంతుడికి ఏమైనా కాస్త మనసులో ఆలోచనలు మార్పు కలిగిద్దామని భార్యకు కళ్ళల్లో కనిపించాట. నువ్వేమైనా కాస్త దానంగా ఇచ్చి ఆ గుడి నిర్మాణంలో కాస్త సహాయం చెయ్యని ఆ కళలో చూచిన విషయం, విన్న విషయం భర్తకు చెప్పింది. భర్త అన్నాడట, నేను పక్కనే పడుకున్నానుగా, మరి నాకెందుకు చెప్పలేదు ఆ శివుడు? నువ్వు అమాయకురాలివి, నీకేం తెలియదు, మనమిద్దరం హాయిగా సుఖంగా ఉంటే మధ్యలో అది ఈశ్వరుడు ఏమిటి అని ఏదో చెప్పేశాడు. ఆమె ఊరుకున్నదండి. తర్వాత జరిగిందేమిటి? ఆ భార్యకు మళ్ళీ కళ్ళలో కనిపించి ఆ శివుడు చెప్పాడయ్యా, బాటసారి విను శ్రద్ధగా, ఏమని, నీ ఇంటి సొమ్ము అంటే నీ పుట్టింటి సొమ్ము ఏదన్నా ఉంటే కాస్త ఖర్చు పెట్టు ఆభరణాన్ని అంటే దాన్ని భర్తకి ఇచ్చిందట. ఇచ్చి దీన్ని ఏదైనా కాస్త ఆ గుడి నిర్మాణంలో లేదా గుడి పునరుద్ధరణలో కాస్త బాగా ఉండేటట్టుగా ఏదన్నా సహాయం చేయండి, ఇది మా ఇంటి సొత్తు అని ఇచ్చిందట. వాడు ఎంత మోసం చేశాడో తెలుసా అండి? ఆ డబ్బు అదేది ఆభరణం ఏదైతే ఉందో దాన్ని అమ్మి ఒక మంచి బాగా ఉండేటువంటి ఒక పొలం కొన్నాను, ఆ పొలం గుడికి ఇచ్చేశాను. ఏదో గోపురం కడితే ఏదో గోడ కడితే తర్వాత పడిపోతుంది, ఒక పొలం ఏదన్నా తీసుకుంటే గుడి పేరు మీద చాలా బాగుంటుంది, తరతరాల వరకు ఉంటుంది, అందుకని ఆ పని చేశానని భార్యగా చెప్పాట. భార్య అనుకున్నదట, అబ్బా మా ఆయనకి ఎంత మంచి ఆలోచన వచ్చింది అని చాలా సంబరపడిపోయిందటండి. అలా సంబరపడిపోయిన ఆమె ఆనందంగా ఉందట. కానీ ఆ మోసగాడు చూడండి భార్యని ఎంత మోసం చేశాడో. ఎవరో బాకీ కోసమని వడ్డీలకు ఏదో రకంగా వడ్డీలు వసూలు చేస్తూ ఉంటే ఆ డబ్బు కట్టుకోలేనటువంటి ఒక బీదామెకు ఏదో రకంగా ఆ కట్టలేనటువంటి దాంట్లో ఆమె ఏం చేసింది, ఆమెకు ఉండేటువంటి పొలం వీడండి, అక్కడ ఒక గడ్డి కూడా మలవదండి, అట్లాంటి ఆ పొలమును వీడు తీసేసుకున్నాడండి. తీసేసుకొని ఆ పొలమును గుడి కోసం రాసిచ్చాడట. ఈ రకంగా కొన్నాళ్ళకి ఏమైపోయింది, ఆ డొక్కి ఆ బీదామె కొన్నాళ్ళకు చనిపోయింది. ఆ తర్వాత ఈ ధనవంతుడు చనిపోయాడు, ఆ భార్య చనిపోయింది. తుఫానులో పెద్ద పిడుగుపడి ఆ ధనవంతుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత జన్మలో వాళ్ళు ఒక మధురానగరం అనే ఒక ఊళ్ళో వాళ్ళు ముగ్గురు పుట్టారు. ఆ ధనవంతుడు ఆ లోభి అయినటువంటి వాడు ఎలా పుట్టాడు తెలుసా, వాడి పేరేమిటో తెలుసా అని బాటసారికి చెప్తున్నాడు. వాడు వీరభద్రప్ప. ఆ డొక్కి అనేటువంటి ఆ బీదాన ఆ గుడిలో ఆ మధురానగరంలో ఉండేటువంటి శివాలయంలో సేవలు చేసుకునేటువంటి కుటుంబంలో పుట్టడం జరిగింది. వాడి పేరు చెన్నబసప్ప. పూజారిక కూతురుగా పుట్టింది ఆ ధనవంతుడు లోభి అయినటువంటి భార్య. ఈ రకంగా ఆ వీరభద్రప్ప ఏం చేశాడు, వాడు బిచ్చమెత్తుకుంటూ తిరిగేవాడట. బిచ్చమెత్తుకుంటూ తిరిగినటువంటి వాడు పూజారి కూతురు మీద కాస్త ప్రేమ అనేటువంటి ఆలోచనతో ఎట్లయినా పెళ్లి చేసుకోవాలనుకున్నాట.
బాబా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పూజారికి చెప్తే గనక ఆ గౌరీ నీ ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు అన్నారు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు వాడు, ఎవరు? ఆ వీరభద్రప్ప. నేను అన్నాను, బిచ్చమెత్తుకునేవాడి నీకెవడిస్తాడు రా కూతుర్ని అని. కానీ ఆ పూజారి నాకు స్నేహితుడయ్యా బాటసారి, వచ్చి నాకు చెప్తే నేనన్నాను నీ కూతుర్ని అడుగు, నీ భార్యని అడుగు, ఆమె సమ్మతిస్తే పరిస్థితిని ఆమెకన్నీ తెలియజేస్తే ఒకవేళ ఒప్పుకుంటే వీరభద్రప్పకు ఇచ్చి నీ గౌరీనిచ్చి పెళ్లి చేయవయ్యా, ఈరోజు ఆస్తి లేకపోవచ్చు రేపు ఆస్తి రావచ్చు అని అన్నాను. పూజారికి చెప్పాను. పూజారి సరే అన్నాడు. గౌరీ వీరభద్రప్పలే పెళ్లి అయిపోయింది. వీరభద్రప్ప పెళ్లి జరగడానికి ముందు ఒక్క పైసా కానీ ఒక పొలం కానీ ఏది కట్నంగా వద్దన్నాడు. నాకేం అవసరం లేదు, నేను గౌరీని పెళ్లి చేసుకుంటే చాలన్నాడు. కానీ తర్వాత ఓ సంవత్సరం గడిచిన తర్వాత ఇక ప్రారంభమైంది. గౌరీ వీరభద్రప్పల మధ్య విపరీతమైనటువంటి ఎంత తిట్టేవాడో, అనేక రకాలుగా బాధ పెట్టేవాడు. ఎందుకు? మీ నాన్నకు మగపిల్లలు లేరు, నేనొక్కడే, నువ్వు ఒక్కతే అనివే కూతురు కాబట్టి ఆ పొలం ఏదైతే ఉందో గుడికి సంబంధించింది ఆ పంట అంతా నాకే రావాలి. ఏదైతే 1 ఎకరా భూమి ఉందో 2 ఎకరాల భూమి ఉందో అది బాగా పంట వచ్చిందంటే ఆ సంవత్సరం, అలాంటి ఆ పంట వచ్చినటువంటి ఆ పంట మొత్తం మనకే రావాలి కదా అని వీరభద్రప్ప అన్నారు. మనకేం సంబంధం ఉందండి అని గౌరీ చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య అది చిచ్చుగా తయారైపోయింది. చివరికి జరిగింది ఏమిటో, ఈ వీరభద్రప్పకు కానీ ఆ గౌరికి కానీ ఆ పూజారి కానీ చివరికి సంక్రమించలేదు. ఏది? ఆ పొలములో ఉండేటువంటి ఆ పంట ఆ సంవత్సరం ఆ గుడికి సేవ చేసేటువంటి వాళ్ళ కుటుంబానికి చెందుతుంది అని గ్రామ పంచాయతీ నిర్ణయించిందయ్యా. చివరికి జరిగింది ఏమిటి? ఆ చెన్నబసప్పకు ఆ పంట వచ్చేటట్టుంది. కాస్త జాగ్రత్తగా విను బాటసారి, ఈ చెన్నబసప్ప ఈ వీరభద్రప్ప ఇద్దరు మంచి స్నేహితులయ్యా. ఏమైపోయింది? ఎప్పుడైతే ఆ చెన్నబసప్పకు ఆ పంట వస్తున్నదన్నదో అప్పుడు ఇక వాడిని విపరీతంగా తిట్టాడండి. బాగా కలిసిమెలిసి తిరిగేవారు, భుజాలు కలుపుకొని తిరిగేవారు. ఎప్పుడైతే నాకు రాబోయే ఆస్తి వాడికి వస్తున్నదా అని చాలా కోపంతో అసూయతో చివరికి చాలా తిట్టాడు. అంతేకాదు గౌరికి చెన్నబసప్పకు అక్రమ సంబంధాన్ని కూడా ప్రచారం చేశాడు. ఎవరు? వీరభద్రప్ప. ఒకసారి ఆ చెన్నబసప్ప వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. బాబా, ఆ వీరభద్రప్ప నన్ను ఎప్పుడు చంపేటట్టున్నాడు బాబా, నేను చచ్చిపోతాను. మామూలుగా అయితే చచ్చిపోవడానికి సిద్ధమే, కానీ వాడు నరికేస్తాడో ఏం చేస్తాడో తెలియదు, భయంగా ఉందని ఆ చెన్నబసప్ప నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడయ్యా. అప్పుడు నేను అన్నాను, ఈ జన్మలో కానీ ఏ జన్మలో కూడా కానీ నిన్ను వీరభద్రప్ప చంపడు, నేనున్నానుగా, ఎందుకు భయపడతావు అని చెన్నబసప్పకు చెప్పాను. చెన్నబసప్ప చనిపోయాడు, వీరభద్రప్ప కూడా చనిపోయాడు. వీరభద్రప్ప చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు చూచావుగా పాములాగా, ఇప్పుడే చూచావుగా కప్పను. ఆ కప్ప ఎవరో తెలుసా? చెన్నబసప్ప. రూపాలు మారిపోయినాయి. అలా రూపాలు మారిపోయినటువంటి ఆ రకంగా పాముగా పుట్టినటువంటి వీరభద్రప్ప చెన్నబసప్ప ఈ రకంగా మారి ఈ జన్మలో పుట్టినటువంటి కప్ప ఏమైంది? ఆ పాము నోట్లో పడిందండి. పోయిన జన్మలో ఏం చెప్పారు? చెన్నబసప్ప చేతిలో చచ్చిపోతానేమో అన్నారు కదా. ఈ జన్మలో ఈ రకంగా పాము నోట్లో పడింది కప్ప. నువ్వేమన్నావు? చచ్చిపోతుంది కప్ప అన్నావు కదా. నేనున్నానుగా, నేను వెళ్ళి కాపాడాను అని అనలేదు బాబా. బాటసారితో ఏమంటున్నారు? బాటసారి, భగవంతుడు దయామయుడయ్యా, చాలా దయామయుడు. ఆ భగవంతుడు ఏం చేశాడు? నన్నిక్కడికి తీసుకొని వచ్చి ఆ ఒడ్డుకు చేర్చి ఆ పాము నోట్లో ఉండే కప్పను రక్షించేటట్టుగా నాకు ఈ బాధ్యతను అప్పగిచ్చాడయ్యా, భగవంతుడు దయామయుడయ్యా అని ఈ రకంగా పాము కప్ప కథ చెప్పారండి సాయిబాబా ఆ బాటసారికి. ఈ పాము కప్ప కథలో ఎంత పోయిన 2 జన్మల వృత్తాంతం ఏదైతే చెప్పారో చాలా వివరంగా సత్యత్తులో మనం పారాయణం చేస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది, అన్వయం చేసుకోవాల్సింది ఒకటే. పోయిన అధ్యాయంలో మనం విన్నట్టు మేకలను తరిచేర్చి తన దగ్గరికి తీసుకొని ఆహారం పెట్టాడు. ఎందుకు? స్నేహితులు కాబట్టి. పోయిన జన్మలో చెన్నబసప్ప అనేటువంటి పేరుతో ఉండేటువంటి వ్యక్తి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, కాపాడు బాబా అని. ఆ చెన్నబసప్ప మళ్ళీ జన్మలో కప్పగా పుట్టినా కూడా కాపాడాడండి. అది బాబా చరిత్రలో ఉండే విశేషం. మనం ఈ జన్మలో మనుషులం, మనం చేసేటువంటి పాపకర్మల బలంగా మనం తప్పదండి, అనుభవించవలసిందే. అందుకనే శత్రుశేషము ఎవరైనా చంపుతారు, ఎవరైనా ఏదైనా దోషం వల్ల మన మీద ఏదో ప్రయోగం చేస్తారు, వాటికి మేము తప్పించుకోలేమండి.
కానీ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది, మనం బాబాను నమ్ముకుంటే బాబా మనల్ని రక్షిస్తాడు. అయ్యా స్వామి నన్ను నువ్వు కాపాడుని మనం గనక ఏ జన్మలోనైనా ఆయనకు శరణాగతులమై ప్రార్థన చేసి సాయి మీ పాదములనే పట్టుకున్నామని ఒక్కసారి గనక ఆయనను శరణుజొచ్చామంటే ఏ జన్మలోనైనా మనం ఏ ఈగలమైనా పాములమైనా కప్పలమైనా ఏ జన్మలో, ఎందుకంటే పాము అనేటువంటి విషజంతువు అండి. పాము నోట్లో ఉండేటువంటి కప్ప బతకదండి. కానీ పాము నోట్లో పడ్డా కూడా కప్ప బతికిందంటే మనకి చెప్పండి బాబా ఎంత శక్తివంతుడో. అలాంటి శక్తివంతుడైనటువంటి బాబాను ఆశ్రయించామండి సచ్చరిత్ర పారాయణ ద్వారా. ఇలా పారాయణ ద్వారా మనం ఆశ్రయించిన మనం ఆయన గురించి, ఆయన కథలను గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఏ పాము మనల్ని ఏం చేస్తుందండి? ఎందుకు పాము ఎవరికి అది అలంకారం అవుతుంది? ఈశ్వరుడికి అలంకారం అవుతుందండి. అలాగే శ్రీహరికి అది పాల్పోయిందండి. అంత విషజంతువు కూడా శ్రీహరికి పాల్పోయి ఈశ్వరుడికి అలంకారమైనటువంటిది యోగీశ్వరుడైనటువంటి సాయి. అటు ఈశ్వరుడు ఇటు శ్రీహరి అండి. అంటే హరుడైనటువంటి ఈయన అట్లాంటి విషజంతువే కాదండి, ఏ జంతువైనా ఏ జీవి అయినా అలాంటి ఆ భయంకరమైనటువంటి ప్రమాదకర స్థితి వలన మనకి ఏదైనా గనక ప్రమాదం జరగబోతుంటే మనం ఒక్కసారి ఏ జన్మలోనైనా శరణాగతులమైతే ఆ జన్మలో మనల్ని కాదండి ఎన్నెన్ని జన్మలకైనా మనల్ని కాపాడేటువంటి ఆ పరమాత్మ గురువుగా పూజింపబడినటువంటి ఆయన చరిత్రే సచ్చరిత్ర. చూడండి, దోషములు పోవడమే కాదండి, జన్మ జన్మలకు మనం భయం అక్కర్లే. ఆ భయం దేనికి పడుతున్నాం? చచ్చిపోతామేమో. ఎవరైనా చచ్చిపోయేదేనండి, కానీ అకాల మృత్యుహరణం. అకాలం ఎవరో చంపేశారండి, ఎవరో నరికేశారండి, వద్దండి. అట్లాంటివి వింటేనే మనకు బాధగా ఉంటుంది. కాబట్టి అట్లాంటివేవీ మనకు జరగకుండా, మన పిల్లలకు జరగకుండా మనల్ని కాపాడేటువంటి భగవంతుడు బాబా. ఇదే చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఇదే దృష్టితో మనం పారాయణం చేస్తే మనం ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు, సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, వెంట తోడుంటాడు భయమును పోగొడతాడు, నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. దిండు కింద పాముందని చూపించిన సర్వజ్ఞుడు అమీరును మేల్కొలిపి ప్రాణభిక్ష పెట్టాడు, పగబట్టిన పాము నుండి కప్పను రక్షించాడు, రక్షిస్తానన్న మాట నిలుపుకున్న భగవంతుడు, నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు, సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, వెంట తోడుంటాడు భయమును పోగొడతాడు, నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय। लोक